Guys, స్వాగతం సుస్వాగతం టు అవర్ బ్రాండ్ న్యూ బ్లాగ్. హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఏదైనా ప్రొడక్టివ్గా చేసిరా లేదా? ఒకవేళ ఏం చేయకపోతే లైక్ దిస్ వీడియో అండ్ వెళ్ళి ఏదైనా ప్రొడక్టివ్గా చేసి దెన్ ఈ వీడియో చూస్తూ ఉండండి. మీరు కనుక మన రెగ్యులర్ వ్యూవర్స్ అయితే మీకు తెలిసే ఉంటుంది, నేను ఇది ముందే చెప్పిన. మీరు నా వీడియో ఎన్ని మినిట్స్ చూస్తున్నా ట్రై టు వాక్ వైల్ వాచింగ్. సో మీరు 5 minutes చూస్తున్నా 10 minutes చూస్తున్నా మీకు ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. నేను చాలా హ్యాపీగా అవుతా మీరు నా వల్ల ఒక ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారు అని అంటే. సో ఈ వీడియో మీరు చూస్తున్నంతసేపు ట్రై టు వాక్ ఆర్ ట్రై టు డూ సంథింగ్. ఈరోజు మనం లెగ్స్ వర్కౌట్ చేస్తున్నాం అనమాట. యాక్చువల్లీ చాలా డిప్లీటెడ్ ఉన్నా, చాలా ఎనర్జీ తక్కువ ఉంది, బట్ స్టిల్ లెగ్ వర్కౌట్ స్కిప్ చేయకుండా చేద్దాం. మనం ఎప్పుడైతే ఇష్టం లేకుండా కూడా ఒక పనిని స్టార్ట్ చేస్తూ కొంచెం టైం అవుతూ వెళ్తున్నా కొద్దీ మనకు ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ ఆటోమేటిక్గా ఒక మొమెంటం బిల్డ్ అయిపోతుంది అనమాట. ఇలా ఫాలో అవ్వడం వల్ల మనకి ఇంట్రెస్ట్ లేని పనిని కూడా మనం కంప్లీట్ చేయొచ్చు వితౌట్ ఎనీ ఫెయిల్. జస్ట్ లైక్ మన వర్కౌట్ లాగానే ఈరోజు కూడా వీడియో షూట్ చేద్దాం అనుకోలే, బట్ సంహవ్ నేను కెమెరా ఓపెన్ చేసేసి దెన్ వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేసేసిన. సో అదే అనమాట, ఎప్పుడైతే మనకి ఏం చేయాలని అనిపించదో, ఎప్పుడైతే మోటివేషన్ రాదో, స్టిల్ అది కన్సిస్టెంట్గా చేస్తూ వెళ్తేనే డిసిప్లిన్ బిల్డ్ అవుతుంది అనమాట. సో అలా మనం ఎప్పుడైతే డిసిప్లిన్డ్గా ఒక పనిని చేస్తూ వెళ్తామో మనం 1% బెటర్ అయిపోతాం అనమాట. సో దట్స్ ద గోల్, రైట్? సో నేనైతే నా లైఫ్లో ఇదే పాటిస్తా. ఈ వర్కౌట్ కానీ లేకపోతే ఈ వీడియో షూట్ కానీ ఈ రెండు నేను అసలు చేయొద్దు అనుకున్నా. ఈరోజు అసలు ఎనర్జీ లేదు, లైట్ తీసుకుందామని అనుకున్నా. బట్ ఎప్పుడైతే నేను కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతున్నాను అనిపించిందో దెన్ ఐ స్టార్టెడ్ రికార్డింగ్. అండ్ లెగ్ వర్కౌట్ కూడా అసలు స్కిప్ చేయను, లెగ్ వర్కౌట్ కూడా చేద్దాం. సో నా లెగ్ వర్కౌట్ చాలా సింపుల్ అనమాట. సో నేను ఇంతకుముందు లెగ్ వర్కౌట్ ఒకటే స్ప్లిట్ చేస్తుండే, కాకపోతే ఇప్పుడు వర్కౌట్ని డివైడ్ చేసుకున్నాను అనమాట. సో నేను వర్కౌట్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అసలు డిప్రెషన్లో ఉన్నాం, ఎనర్జీ అస్సలు లేదు ఈరోజు ఎందుకో. అన్నీ 1 point ఉన్నాయి, బట్ స్టిల్ డిప్రెషన్లో ఉన్నాం కదా, అంటే క్యాలరీ డెఫిసిట్లో ఉన్నాం కదా. సో యూజువల్గా వెళ్ళే వెయిట్స్ అంత వెళ్ళట్లేదు అనమాట. ఇప్పుడు స్టిల్ మనం ఇది ఫేస్ని దాటుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇది మన ఫస్ట్ కట్ కాదు. సో ఎప్పుడైతే మనం కట్లో ఉంటామో ఆర్ రికాంప్లో ఉంటామో ఎనర్జీ నార్మల్గా డ్రాప్ ఉంటుంది. నేను ఇప్పుడు ఇంకా వెయిట్ కూడా తగ్గినా కాబట్టి, కట్లో కూడా ఉన్నా కాబట్టి ఇంకా డిప్లీట్ అయినట్టు, ఇంకా ఎనర్జీ లాస్ అయిందనమాట. బట్ స్టిల్ వీ హ్యావ్ టు బేర్ విత్ ఇట్. సో యాక్చువల్లీ ఇప్పుడు నా లెగ్ ప్యాటర్న్ మొత్తం చేంజ్ చేసిన అనమాట. ఇంతకుముందుకు నేను లెగ్ వర్కౌట్ డిఫరెంట్ చేస్తుండే, ఇప్పుడు డిఫరెంట్ చేస్తున్నా. ఇంతకుముందుకు నేను ఒక 4 days స్ప్లిట్ ఫాలో అవుతూ ఒకటే టైప్ ఆఫ్ వర్కౌట్ని నేను రిపీట్ చేస్తుండే అనమాట. సో నేను లెగ్స్కి 2 days పెట్టుకున్నాను అనమాట. Day 1 ఏమో యాంటీరియర్ అండ్ కాఫ్స్ పెట్టుకున్నా, Day 2 ఏమో పోస్టీరియర్ అండ్ కాఫ్స్ పెట్టుకున్నాను అనమాట. యాంటీరియర్ అంటే ఏం లేదు, మన బాడీకి ఉండే ఫ్రంట్ పార్ట్. పోస్టీరియర్ అంటే మన బాడీ వెనకాల పార్ట్ అనమాట. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనం క్వాడ్స్ని ట్రైన్ చేస్తాం అనమాట, అలాంగ్ విత్ కాఫ్ రైజెస్. కాఫ్స్కి కూడా వర్కౌట్ చేస్తాం. అండ్ పోస్టీరియర్ వచ్చేసరికి హ్యామ్స్ట్రింగ్ అండ్ గ్లూట్స్ ప్లస్ కాఫ్స్ చేస్తాం అనమాట. కాఫ్స్ యాక్చువల్లీ వాల్యూమ్ మ్యాచ్ అయ్యేలాగా ట్రైన్ చేస్తాను అనమాట. 2 times పెట్టుకుని ఫటిగ్ అయిపోదా అని అనకండి, ఎందుకంటే నేను ఇంటెన్సిటీ ఎంత పుష్ చేయాలో అంతవరకే పుష్ చేస్తున్నా. అండ్ వాల్యూమ్ కూడా ప్రాపర్ వాల్యూమ్ ఉందన్నమాట మనకి. సో రికవరీకి ఎలాంటి ప్రాబ్లం ఉండకుండా. సో ఈరోజు మనం చేస్తుంది క్వాడ్స్ అండ్ కాఫ్స్ అనమాట. సో చాలా ఫటిగ్ అయిపోయింది. యాక్చువల్లీ నాకు క్వాడ్స్ కంటే హ్యామ్స్ట్రింగ్ వర్కౌట్లోనే కొంచెం ఈజీ అనిపిస్తుంది, బట్ స్టిల్ మజిల్ పరంగా చూసుకుంటే నాకు క్వాడ్సే బాగా అనిపిస్తుంది. సో నాకు తెలుసు చాలామందికి లెగ్స్ అంటే లవ్ హేట్ రిలేషన్షిప్ ఉంటుందని. సేమ్ నేను కూడా అట్లనే అనుకుంటుండే స్టార్టింగ్లో, బట్ ఇప్పుడు అట్లా ఏమి ఉండదు, ఎందుకంటే ఇప్పుడు ఇంప్రూవ్ అవ్వాలని ఉంటుంది కదా. సో ఎప్పుడైనా సరే నాకు ఒకవేళ మొత్తం చేయాలని లేదనుకోండి, నేను ఎంతో అంత పెట్టుకుంటా కానీ మొత్తానికి అయితే స్కిప్ చేయను. లో ఇంటెన్సిటీ లో వాల్యూమ్ అన్న పెట్టుకుంటా కానీ అస్సలు స్కిప్ చేయను. లెగ్స్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు కూడా ట్రైన్ చేయకపోతే స్టార్ట్ ట్రైనింగ్ ఇట్. మీరు లెగ్స్ వర్కౌట్ చేస్తారో లేదా నాకు కమెంట్ చేసి చెప్పండి, చూద్దాం ఎంతమంది లెగ్స్ వర్కౌట్ కూడా చేస్తారో. సో జనరల్గా మనం లెగ్ డే అనగానే హైరాణ పడిపోతుంటాం కదా, అసలు అవ్వదేమో, మొత్తమే చేయలేమేమో అని చెప్పేసి. కానీ మనం చూస్ చేసుకోవచ్చు మన ఇంటెన్సిటీ ఎంత ఉండాలని చెప్పేసి. జస్ట్ ఇమాజిన్, అసలు మీకు లెగ్స్ వర్కౌట్ చేయాలనే అనిపించట్లేదు అనుకోండి, స్టిల్ జిమ్కి రండి. నేనేం చెప్తా అంటే ఒక క్వాడ్ వర్కౌట్, ఒక హ్యామ్స్ట్రింగ్ వర్కౌట్, ఒక కాఫ్ వర్కౌట్, మోర్ దెన్ ఎనఫ్.
ఎప్పుడైతే మీకు జిమ్ చేయాలని అనిపించదు. ఒకటే వేరియేషన్ తీసుకోండి, మీకు నచ్చిన వేరియేషన్ తీసుకోండి. కొంతమందికి లెగ్ ఎక్స్టెన్షన్ నచ్చుతుంది, కొంతమందికి లెగ్ ప్రెస్ నచ్చుతుంది, కొంతమందికి స్క్వాట్స్ నచ్చుతుంది కదా. సో అట్లా మీకు ఏదో ఒక వర్కౌట్ నచ్చి ఉంటుంది కదా, క్వాడ్స్, హ్యామ్స్ట్రింగ్ అండ్ కాఫ్స్కి. సో మీకు నచ్చిన వర్కౌట్ ఏదైతే ఉందో దాన్ని 3 to 5 సెట్స్ చేయడానికి చూడండి. అది మోర్ దెన్ ఎనఫ్. అండ్ ఇంటెన్సిటీ కూడా మ్యాచ్ అయిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మీకు ఒకవేళ అసలు చేయబుద్ధి కావట్లే, లెగ్ డే స్కిప్ చేద్దామన్న మైండ్ సెట్లో ఉంటే మాత్రం జిమ్కి రావడానికి చూడండి. 3 to 5 సెట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ ఈచ్ మజిల్ పార్ట్. అండ్ ఎప్పుడైతే మీకు మంచి ఎనర్జీ ఉంటుందో, ఎప్పుడైతే ప్రాపర్ మోటివేషన్ ఉంటుందో దెన్ మొత్తం చేయడానికి చూడండి. మోస్ట్లీ మొత్తం చేయడానికి చూడండి. కాకపోతే నేనేం సజెస్ట్ చేస్తాను అంటే సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ కదా. సో అందుకని అట్లీస్ట్ ఆ ఇంటెన్సిటీ మ్యాచ్ చేయడానికైనా ఇలా ఒక 3 మూమెంట్స్ పెట్టుకొని వర్కౌట్ చేయడానికి చూడండి. పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, యూ విల్ నెవర్ హేట్ లెగ్ వర్కౌట్స్. యాక్చువల్ లెగ్స్ చాలా ఇంపార్టెంట్, ఇది నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు స్కిప్ ఇట్, డూ సంథింగ్. అసలు మొత్తం స్కిప్ చేయకండి. సో అట్లా జరిగిందనమాట మన లెగ్ వర్కౌట్. వీఆర్ డన్ విత్ అవర్ లెగ్ వర్కౌట్. పంపు చూడొచ్చు. సో యాజ్ యూ గైస్ ఆల్రెడీ నో, నాకు బుక్ చదివే అలవాటు ఉందన్నమాట. అండ్ రీసెంట్లీ నేను ఒక ఫ్రెండ్తో మాట్లాడుతూ వాళ్ళు ఇలా అని ఉండే అనమాట, నువ్వు నార్మల్గా ట్రైన్ చేస్తున్నప్పుడు ఒకలాగా అనిపిస్తావు, ఎప్పుడైతే వర్కౌట్ చేస్తావో ఒక డిఫరెంట్ పర్సన్ లాగా అనిపిస్తావు అని చెప్పేసి అన్నారు అనమాట. ఎందుకంటే నేను ఎప్పుడైతే వర్కౌట్ స్టార్ట్ చేస్తానో నేను చాలా కామ్ అయిపోయి నా పని మాత్రమే నేను చూసుకుంటాను అనమాట. నేను ఎప్పుడైతే ట్రైన్ చేస్తున్నానో నా జాబ్ కాబట్టి నేను ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడం అవన్నీ చేస్తుంటా. నేను ఎప్పుడైతే వర్కౌట్ చేస్తానో నేను చాలా కామ్ అయిపోతాను అనమాట. సో నేను అలా వెళ్తా అన్నది నేను ఎప్పుడు అంత అబ్జర్వ్ చేయలే అనమాట. బట్ నేను కామ్ ఉంటా అని అయితే నాకు తెలుసు. సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. నేను నిన్న బుక్ చదువుతూ ఒక లైన్ దగ్గర స్టక్ అయిపోయాను అనమాట. ఆ లైన్ చదువుతున్నప్పుడు నాకు ఈ ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ హిట్ అయింది అనమాట. అదేంటో చూపిస్తా చూడండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, వాట్ మేక్స్ మీ లూజ్ ట్రాక్ ఆఫ్ టైం. సో దీన్ని ఫ్లో స్టేట్ అంటాం అనమాట. నాకు అది ఫుల్ హిట్ అయిపోయింది. ఎట్లా అంటే ఎగ్జాక్ట్ మేము మాట్లాడుకున్న టాపికే ఇక్కడ ఎగ్జాక్ట్గా ఉందన్నమాట. దాన్ని ఫ్లో స్టేట్ అంటాం. ఇది నాకు ఫ్లో స్టేట్ అనేది ఐడియా ఉంది, బట్ నేను ఫ్లో స్టేట్లోకి వెళ్తున్నా, నేను ఇలా వర్కౌట్ చేస్తున్నప్పుడు వెళ్తున్నా అని చెప్పి నేను ఎప్పుడు రియలైజ్ అవ్వలేదు. బట్ ఈ లైన్ పర్టికులర్లీ చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, అరే యూనివర్స్ మనకి ఏదైనా చెప్పాలనుకుంటే మాత్రం కొంచెం టైం అటు ఇటు అయినా కానీ పక్క మన దాకా మెసేజ్ వస్తుంది అని చెప్పి. అండ్ ఐ థింక్ ఇదే బ్యూటీ బుక్స్ చదవడం వల్ల అండ్ మనకు ఒక మంచి హ్యాబిట్స్ ఉండడం వల్ల. ఇలాంటివి తెలుసుకున్నప్పుడు నాకైతే మస్తు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటుంది అనమాట, ఇంకా తెలుసుకోవాలి అని అనిపిస్తుంటుంది. సో నేను అలా ఫ్లో స్టేట్లోకి వెళ్తున్నా అన్న రియలైజేషన్ నాకు ఇప్పుడు వచ్చిందనమాట. అండ్ ఒక మెడిటేషన్ లాగా కూడా ఉంటుంది. ఎప్పుడైనా నేను వర్కౌట్ చేస్తున్నప్పుడు చాలా కామ్ ఉంటా, చాలా సైలెంట్గా నా పని నేను చేసుకుంటా. అండ్ నాకు ఎన్ని స్ట్రెస్ ఉన్నా కూడా నేను ఎప్పుడైతే నా వర్కౌట్ స్టార్ట్ చేస్తున్నా నేను మోస్ట్లీ మర్చిపోతా. అండ్ ప్రపంచం ఎట్లన్నా పోనీ ఈ వర్కౌట్ తర్వాతనే అని ఉంటా అనమాట. సో అదే ఫ్లో స్టేట్ అనమాట. ఇప్పుడు మనకి ఒక నేమింగ్ దొరికింది. సో ఇక్కడికి వ్లాగ్ ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. సో నేను ఒక రెగ్యులర్ డేలో 10K ప్లస్ స్టెప్స్ చేస్తా అనమాట. మోస్ట్లీ రీచ్ అవ్వడానికి ట్రై చేస్తా. బట్ లెగ్ డేస్ మాత్రం కొంచెం నెగోషియేట్ చేస్తా అనమాట. నేను 8K ప్లస్ మాత్రమే పెట్టుకుంటా, ఎక్కువ హెవీగా చేయను. సో ఎట్లాగో మార్నింగ్ నుంచి స్టెప్స్ చేసి ఉంటాం కాబట్టి వర్కౌట్ తర్వాత అంత స్ట్రెస్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి కొంచెం తక్కువనే చేస్తా అనమాట. ఎందుకంటే లెగ్స్ ఆల్రెడీ సోర్ అయిపోయి ఉంటాయి. సో ఇప్పుడు దాన్ని ఇంకా సోర్ చేసి ఫటిక్ చేసేదానికంటే కూడా రెస్ట్ చేసినాం అనుకోండి, ప్రాపర్ గ్రోత్ ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ద డే నాకు గ్రోత్ మాత్రమే ఇంపార్టెంట్ తప్ప ఫాస్ట్ రిజల్ట్స్ కాదు. ఇది బోరింగ్ ఉంటుంది నాకు తెలుసు, నాకు ఈ బోరింగ్ థింగే ఎవ్రీడే చేయాలనిపిస్తుంది. అండ్ అలా చేస్తూనే నేను బాడీ బిల్డ్ చేసిన కాబట్టి నేను ఎప్పటికీ ఇలానే బోరింగ్ థింగ్సే చేద్దామని ఫిక్స్ అయిపోయినా. ఎందుకంటే సర్ప్రైజెస్ అనేవి ఎక్కువ రోజులు ఉండవు. బోరింగ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అవి మన డిసిప్లిన్ని బిల్డ్ చేస్తాయి అండ్ మనకు ఒక క్యారెక్టర్ని బిల్డ్ చేస్తాయి. బోరింగ్ థింగ్స్ని ఎంబ్రేస్ చేద్దాం, బోరింగ్ టైంని ఎంబ్రేస్ చేద్దాం, ఎందుకంటే అక్కడనే గ్రోత్ ఉంటుంది కాబట్టి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఒక ఫ్రెండ్కి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. లెట్స్ గో.